అల్లా వైపు అడుగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. Once I step in, history repeats. లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మాత్రం సిటీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉంది రా, బ్లడ్ ఫుడ్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావా బాబే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్. మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. పవరా నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్. నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది హిస్టరీ. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ చేపే మారిపోయింది. జన స్ఫూర్తి జనంలో ఉంది, ప్రతి వాడి నరంలో ఉంది, ఉంటుంది. ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవుద్ది. నీకు బీపీ వస్తే నీ పిఏ వడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వడుకుద్ది. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళకంటే ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆలక్ష్యం కూడా ఆగను. I will show them the way. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఈ ఊపిరి ఆగే వరకు నేను తల వంచి నిలబడితే ప్రతి వాడు నాయకుడే, తల ఎత్తి తిరగబడితే ఎవడైనా మీ సేవకుడే. There is no king in democracy. Only people are the rulers. విజేతలు మీరే, విజేతలు మీరే. యతో ధర్మాత్మతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది.